నమస్తే. మన రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటని ఎవరిని అడిగినా వచ్చే సమాధానం ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వం జగన్ గారు మన దగ్గర నుంచి భూములు కొట్టేయడానికి తీసుకొచ్చిన యాక్ట్ అని సమాధానం వస్తుంది. ఎందుకంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరే దాటేసి వెళ్తుందని ఒక సామెత. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈరోజు మన వీడియోలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి, దానివల్ల లాంగ్ టర్మ్లో మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. బిఫోర్ దట్, మీరు కనుక నా వీడియోని రెగ్యులర్గా చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన భూమిపైన మనకి భూ హక్కులను కల్పిస్తూ మన భూ రికార్డులన్నిటినీ ఆధునీకరింపచేయడానికి తీసుకొచ్చిన చట్టం. దీనివల్ల ఫ్యూచర్లో మన భూములకు సంబంధించి భూ కబ్జాలు అయితేనేమి, డబుల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు అయితేనేమి, దొంగ రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఈజీగా అరికట్టవచ్చు. అంతేకాకుండా మన భూములకు సంబంధించిన ఏదైనా డిస్ప్యూట్స్, ఇష్యూస్ ఉంటే ప్రభుత్వ ఖర్చులతో ఒక కోర్టులో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి తీసుకొచ్చిన చట్టం. అదేవిధంగా మన భూములకు ఇన్సూరెన్స్ కల్పిస్తూ ఎటువంటి ఇష్యూస్ మనం కోల్పోయే పరిస్థితి వస్తే ఆ భూమికి సంబంధించిన వాల్యూని మనకు ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చిన చట్టం. అంతేగాని తరతరాల నుంచి మనకు వస్తున్న ఆస్తిని, మనం కష్టపడి కొనుక్కున్న ఆస్తిని ఎవరో కొట్టేయడానికి తీసుకొచ్చిన చట్టం అయితే కాదు. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ఇష్యూస్, రోడ్ బ్లాక్ ఉన్నాయనేది వాస్తవం. ఎందుకంటే మన భూ రికార్డులన్నీ కూడా బ్రిటిష్ కాలం ఉండడం వల్ల పాత భూ రికార్డులో ఉన్న కొన్ని సమస్యలు అయితేనేమి, అదేవిధంగా ఆ భూములకు సంబంధించిన కొన్ని న్యాయ వివాదాలు అయితేనేమి, మన భూములన్నీ డిజిటలైజేషన్ కాకపోవడం అయితేనేమి, రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బందికి సరైన ట్రైనింగ్ అండ్ శిక్షణ లేకపోవడం అయితేనేమి, ప్రజల్లో దీని గురించి ఒక సరైన అవగాహన, అవేర్నెస్ అనేది లేకపోవడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక రోడ్ బ్లాక్స్ అని చెప్పవచ్చు. అంతేగాని నేను ఇంతకుముందు చెప్పినట్టు మన దగ్గర నుంచి భూములు లాక్కోవడానికి, ఒక గవర్నమెంట్ మన దగ్గర నుంచి భూములు లాక్కోవడానికి తీసుకొచ్చిన చట్టం అయితే కాదు. అంటిల్ అన్లెస్ మీరు కొన్న భూమి ఏ కబ్జాదారు నుంచినో, ఏ డబుల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ అయిన భూమి అయితే తప్ప, మీరు మోసపోయి కొనుక్కున్న భూమి అయితే తప్ప, ఇది ట్రూ వాల్యూ, ట్రూ భూమి, ట్రూ ల్యాండ్ అయితే తప్ప మీ దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరు అని ఖచ్చితంగా చెప్పగలం. కానీ అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నీతి ఆయోగ్ తీసుకొచ్చిన చట్టం. కానీ ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన ఇష్యూస్ అనేది, రోడ్ బ్లాక్స్ అనేది ఉన్నాయనేది వాస్తవం. మన రాష్ట్రానికి సంబంధించి ఇంతకుముందు నేను పైన చెప్పిన ఇష్యూస్తో పాటు మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దీని గురించి ప్రజల్లో ఒక కరెక్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోవడం, కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, అదేవిధంగా పాస్బుక్లకు సంబంధించి జగన్ గారి ఫోటో పెట్టుకుంటూ ఒక రకమైన రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించింది. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ టైంలో దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటూ మీ దగ్గర నుంచి భూములు కొట్టేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అంటూ ఒక నెగిటివ్ పబ్లిసిటీ చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించింది. సో మొత్తానికి ఈ రెండు రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ఒక ప్రజలకు ఎంతగానో ఉపయోగపడాల్సిన, ఫ్యూచర్లో బాగా ఉపయోగపడే ఒక మంచి యాక్ట్ని, మంచి చట్టాన్ని అయితే మనకు దూరం చేశాయని కరెక్ట్గా చెప్పవచ్చు. సో హోప్ఫుల్లీ ఫ్యూచర్లో ఈ యాక్ట్కి సంబంధించిన రోడ్ బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతూ ఏదో ఒక ప్రభుత్వం దీన్ని ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేయాలని, అదేవిధంగా ఈ భూ కబ్జాలను, డబుల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్లను, దొంగ రిజిస్ట్రేషన్లను నుంచి మనకు విముక్తి కలగాలని మనము ఒకసారి కోరుకుందాం. థ్యాంక్ యూ.